మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ పూజల నిర్వహణలో భాగంగా జగ్గంపేటలోని విష్ణు ఆలయం వద్ద వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు చేపలకు సంబంధించిన ఆయిల్ కలిపినట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది క్రిందట ఆరోపించడం జరిగిందన్నారు. దీనిపై నెయ్యి సప్లై కంపెనీలపై పలు రకాల పరిశీలనలు సిబిఐసి ద్వారా దర్యాప్తు జరిపించడం జరిగిందన్నారు. అయినా ఎక్కడా ఏ విధమైన కల్తీ జరగలేదని విచారణలో తేలిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని నరసింహ అన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని వైసీపీ నాయకులు కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల స్థాయి నాయకులు పలువురు ఆయన వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో రావుల గణేష్ రాజా, కరుటూరి వీర్రాజు, తులారాము, రామకుర్తి జగాల్, పెద్దల రాజుబాబు, గుర్రం అబ్బు, సప్ప రఘునాథ్, కాపవరపు ప్రసాద్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మరి దేవాలయాల దగ్గర పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఇంచేదంటే మనం చూసాం, గత సంవత్సరం క్రితం మరి కలియుగ దైవం మరి వెంకటేశ్వర స్వామి మీద సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే టైంలో ఆ ప్రసాదానికి మరి యానిమల్ ఫ్యాట్ అంటే జంతువులకు సంబంధించిన కొవ్వు, అలాగే చేపలకు సంబంధించిన ఆయిల్, ఇతర మరి ఆహార పదార్థాలతో కలిపినట్టు చేసినటువంటిది అని ఆయనే మరి ఏ ఆధారాలు లేకుండా ఆరోపణ చేయడం జరిగింది. అంటే అప్పట్లో కొన్ని ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత వస్తుంటే డైవర్షన్ చేసేవారు పాలిటిక్స్. దానిలో భాగంగానే ఈ ప్రసాదాన్ని కూడా అప్పట్లో వాడుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం అంతా కూడా మరి అత్యధికంగా ఉన్నటువంటి కోటాను కోట్ల భక్తులు ఉన్నటువంటిది పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంబంధించిన ప్రసాదం మీదే ఒక ముఖ్యమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి విచారణ కూడా లేకుండా, ఎటువంటి మరి ఎక్కడ కూడా సరైనటువంటి సమాచారం లేకుండా ఆయన ప్రకటన చేయడం జరిగింది. దాని మీద ఏంటంటే దేశంలో మరి రాష్ట్రాల్లో అనేక చోట్ల ఇది ఒక చర్చ కింద అయింది. అప్పట్లో చాలా మీడియా ద్వారా కానీ ఇతరత్ర కానీ చాలా ప్రచారం చేశారు. మరి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని మరింత ఇదిగా ఆయన ఎక్కడ రకరకాలుగా మరి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. మరి ఏదో అయోధ్యకి 1,00,000 లడ్డూలు పంపించారని, ఈ కొవ్వుతో ఉన్నటువంటి యానిమల్ ఫ్యాట్తో ఉన్నటువంటి లడ్డూల్ని, అలాగే దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఆయన మరి దుర్గగుడి విజయవాడలో మేము మెట్లు కడుక్కుని వెళ్ళారు ప్రక్షాళన చేసే విధిగా. మరి సనాతన ధర్మాన్ని పోషించేలా మాట్లాడి ఆ రకమైన కార్యక్రమం ఆయన చేశారు. ఈ రకంగా చాలా అసత్యమైనటువంటి ఆరోపణలతో చేస్తే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే సిబిఐ ఎంక్వైరీ చేశారు, అలాగే సిట్ అవుట్ వేశారు. ఆ సిట్టు ఈ రెండు, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయమని సుప్రీంకోర్టుతో సహా సిబిఐకి అలాగే సిట్ వారికి మరి వారు షార్ట్ షీట్ ఫైల్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేశారు. తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ఎక్కడెక్కడ ఏ సప్లై వస్తాయి, ఏ రకంగా నెయ్యి కానీ ఇతరత్ర ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పదార్థాలు ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాయి అన్న దాని మీద ఎంక్వైరీ కులంకషంగా చాలా పగడిబందీగా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ యొక్క సిబిఐ కానీ సిట్ కానీ ఎంక్వైరీ చేశారు. ఈ ప్రసాదం మీద చేసి అన్ని చోట్ల కూడా తిరిగారు. వారు మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు, సిబిఐ వారు కానీ సిట్ కానీ ఇచ్చి ఇటువంటి ఈ యొక్క లడ్డూలో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ కానీ మరి ఫిష్ ఆయిల్ కానీ ఇతరత్ర కానీ ఎక్కడ కూడా కలగలేదు, కల్తీ లేదు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు.